చాలా మంచి పని చేశారు దొరబాబు. రాజీవ్, ఆ బోనం వదిలే. అయ్యో, హే పోతురాజు, ఎందుకు కొడుతున్నావు? బోనం పడేలా చేసి అమ్మవారికి ఆగ్రహం తెచ్చేలా చేసింది, అందుకే ఈ శిక్ష. అబద్ధం పోతురాజు, మీరు అన్యాయంగా నింద వేస్తున్నారు. ఆయన శారద తప్పు చేసి బోనం పడేస్తే శ్రావ్యని కొట్టడం ఏంటి? బోనం పడేయడానికి కారణం ఈ పాపాత్మురాలే. కళ్ల ముందే పోతురాజు కన్న కూతుర్ని కొడుతూ ఉంటే ఆపలేని దుస్థితి నాది. కొరడా దెబ్బల వల్ల శ్రావ్యకెంత నొప్పిగా ఉందో ఏమో. బోనం కింద పడిపోవటానికి శ్రావ్య కారణమని పోతురాజు కొడుతున్నారంటే గ్యారంటీగా శ్రావ్య ఏదో ఒక పని చేసుంటుంది. శ్రావ్య వచ్చి బోనం మోస్తే బావుండు. వామ్మో, ఈ నొప్పి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అమ్మా, ఇలా వాతలు పడేలా కొట్టాడు సచ్చినోడు. వాడు పోతరాజు కాదు, బేతల రాజు. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంత గట్టి కొడతాడా? అసలు చిన్నప్పటి నుంచి నేనెవరినైనా కొట్టడం తప్ప నన్నెవరు కొట్టిందే లేదు. నేను అనవసరంగా గుడికొచ్చాను. దెబ్బలు తినడమే కాకుండా అందరి ముందు పరువు కూడా పోయింది. నాకు తెలిసి జ్యోతే పోతరాజుకి డబ్బులిచ్చి నన్ను కొట్టించుంటుంది. ఇంటికి వెళ్ళాక చెప్తా దాని సంగతి. పసుపు నీళ్లు నా మీద ఎందుకు పోసావు? నీ మనసులో అంటుకున్న మలినం పోవడానికే పసుపు నీళ్లు పోశాను. అమ్మకి బోనం ఎత్తు, పద. దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. నాకేం తెలీదు. కొంచెం శాంతించండి. నా కోడలతో నేను మాట్లాడతాను, మీరు కొట్టకండి ప్లీజ్. శ్రావ్య, ఇలా రా. వాడేంటత్తే అలా కొడుతున్నాడు? ఏయ్, పోతురాజుని వాడు వీడు అనకూడదు, తప్పు. ఏంటత్తయ్య తప్పు? తోలు ఊడొచ్చేటట్టు కొడుతున్నాడు. నిజం చెప్పు శ్రావ్య, నువ్వేం చేసావు? నేనే చేయలేదాంటీ. ఇదిగో, మా దగ్గర నిజం ఒప్పుకుంటే నీకు కొరడా దెబ్బలు తప్పుతాయి. లేదంటే నువ్వందరి ముందు నిజం ఒప్పుకునేదాకా పోతురాజు నేను చర్మం ఊడొచ్చేటట్టు కొడుతూనే ఉంటాడు. అంటే ప్రదక్షిణలు చేసే దారిలో అరటిపండు తొక్కేశాను నేను. ఎందుకు? జ్యోతి జారు కింద పడితే దానికి దెబ్బలు తగులుతాయి. బోనం కింద పడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతుందని అలా చేశాను. ఎందుకు శ్రావ్య ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తావు? ఇప్పుడు చూడు, నీకే దెబ్బలు తగులుతున్నాయి. అయినా బోనం కింద పడితే మన ఫ్యామిలీ మొత్తానికి అరిష్టం. ఆ మాత్రం తెలివి లేదా నీకు? పిచ్చిమొద్దు. జ్యోతిని ఇబ్బంది పెట్టాలని నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు. ఈ శాస్తి నీకు జరగాల్సిందే. అందరి ముందు ఇలాంటి పిచ్చి పని చేశావు. లేదత్తయ్య,
పోతరాజేమో కొడతాడు, మీరేమో తిడతారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. తప్పు చేశావు, బోనం మొయ్యాల్సిందే. అదిగో చూసావుగా, రా నా మాట వినిరా. నేను రాను, కొడతాడు. రాకపోయినా కొడతాడు. రా నాతో. అత్తయ్యో, బోనం మొయ్యాల్సిందే. పోతురాజు గారు శాంతించండి, మా శ్రావ్య బోనం మోస్తుంది. అయితే పద. పద. శ్రావ్య వచ్చి బోనం మోస్తే బావుణ్ణు. తను చేసిన తప్పులకి కొంతైనా ప్రాయశ్చిత్తం జరిగేది, ఆ పాపాల నుంచి విముక్తురాలయ్యేది. ఏంటి జ్యోతి ఇది? శారద తీసుకొచ్చిన బోనం నేను పట్టుకుని నిలబడ్డం ఏంటి? ప్లీజ్ దొరబాబు, నా కోసం కొంచెం ఓర్పుతో ఉండండి. అమ్మ మీద కోపం పెట్టుకోవద్దు. అయినా మీరిలా బోనం పట్టుకోవాలని అమ్మవారు నిర్ణయించారేమో. అందుచేత దీన్ని అదృష్టంగా భావించి ప్రశాంతంగా ఉండండి. జ్యోతికి 24 గంటల్లో వాళ్ళ అమ్మ బొమ్మకి ఇస్తానని మాటిచ్చాను. వాళ్ళ అమ్మ రూపాన్ని చూడాలని, కన్నతల్లి రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని జ్యోతి ఎంతో ఆశతో ఉంటుంది. వాళ్ళ అమ్మ ఫోటో ఇస్తాను. అమ్మవారి గుళ్ళో వాళ్ళ అమ్మ బొమ్మ ఇచ్చి జ్యోతి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. నిజంగానే శ్రావ్య ఏమైనా తప్పు చేసిందా దొరబాబు? తప్పు చేయటం శ్రావ్య దినచర్య. లేదంటే పోతురాజు ఎందుకు అలా కొరడాతో కొడతాడు? అదిగోండి దొరబాబు, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మాయి నెత్తి మీద బోనం పెట్టు. ఎత్తు బోనం. పసుపు పూసి బొట్టు పెట్టండి. ఇలాంటివి ఒంటికి సరిపడవని శ్రావ్య బోనం ఎత్తకుండా వదిలేసింది. ఇప్పుడు అదే పని చేయాల్సొస్తుంది. అదేదో ఇంటి దగ్గరే బోనం ఎత్తుంటే ఈ కొరడా దెబ్బలు తప్పేవి. జ్యోతికి బోనం ఎత్తే అదృష్టం దక్కేది కాదు. పిల్లలకి ఆవేశం కొండంత, ఆలోచన ఆవగింజంత ఉంటుంది. మనం పెద్దవాళ్ళం ఏ ఉద్దేశంతో చెప్తామో అర్థం చేసుకోకుండా ఇలా ఇబ్బంది పడతారు. అదే కదా.